ప్రార్థన చేసుకొని మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. ఈ రాత్రి నీ చిత్తములో ఉన్న బిడ్డలైన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు. నీ దయను కనికరమును విస్తారముగా మాపై కుమ్మరించి నీ సత్యవాక్యములో నుండి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ దర్శించి మాతో మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. నీ వాక్యము మా బ్రతుకులను పరిశుద్ధపరిచేది, నీ వాక్యము నీతిమంతులుగా మార్చేది, నీ వాక్యము రాబోయే ఉగ్రత నుండి తప్పించేది. నాయనా, నీ శక్తి కలిగిన వాక్కు చేత, ఆత్మ చేత నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ దర్శించి మాతో మీరు మాట్లాడి మహిమగల రాకడ కొరకు మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరుచుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొందినాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయుదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవునికి స్తోత్రము చేయుదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి నాన్న, మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని చేత బోధించబడి మనందరం కూడా నేర్చుకుంటున్నాము. ఈ శుద్ధీకరణ కూటాల్లో 3వ రాత్రి కూడా పరిశుద్ధుడైన దేవుడు మనందరితో మాట్లాడి ఆయన మహిమగల రాకడ కొరకు మనలందరినీ సిద్ధపరిచి నడిపించునుగాక. ఆమెన్. చూడండి నాన్న, 41వ కీర్తన మొదటి 3 వచనాలు చదువుకొని ఆ తర్వాత 4వ వచనం నుండి మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. గమనించండి, బీదలు అంటే ఎవరో మనం తెలుసుకున్నాం. బీదలు 2 రకాలుగా ఉంటారని మనం తెలుసుకున్నాం. కటాక్షము అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటి జీవితానికి గుర్తు. కటాక్షం అనగా జ్ఞానము కలిగిన వారికి గుర్తని నిన్నటి దినాన మనం చదువుకున్నాం. ధన్యులు అనంటే భూమండలం మీద మనందరం కూడా ధన్యకరమైనటువంటి జీవితాన్ని మరి ఆయన కనుదృష్టిలో ఉన్నటువంటి బిడ్డలు చేయగలరని మనం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చదువుకుంటూ వచ్చాం. చదువునానా. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. చూడండి, ఆపదలు చాలా రకాలుగా ఉంటాయి. ఈ చాలా రకాల ఆపదల్లో మనందరం కూడా తప్పించబడాలని దేవుని యొక్క సంకల్పం. ఎవరు తప్పించబడతారు అనంటే బీదలను కనికరించు వాళ్ళు తప్పించబడతారని. ప్రిన్సే నోట్లది. కనికరించబడతారని ఎవరైతే మరి బీదలను కటాక్షించి ఒక ధన్యకరమైన జీవితం చేస్తారో వారు మాత్రమే మరి ఆపత్కాలములో తప్పించబడతారని వాక్యం చెప్తుంది. అలాగే యెహోవా వారిని కాపాడి బ్రతికించును అనే మాటను కూడా మనం చూస్తున్నాం. భూమి మీద వాడు ధన్యుడగును. భూమి మీద వాళ్ళు ధన్యులవుతారు. వాని శత్రువుల ఇచ్చకు. చూడండి, భూమండలం మీద దేవుని చేత ధన్యులు అనబడిన పిల్లలు కూడా ఉన్నారు. ఎవరు ధన్యులు అనబడతారు అంటే, మనం ధన్యులు అనబడకపోతే మన జీవితంలో దేవుని చేత, నమ్మకమైన దేవుని చేత కాపాడబడే పరిస్థితులు ఉండవు అనే సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. రోగము కలుగగా నీవే వారిని స్వస్థపరచుదువు. యెహోవా. చాలు. ఇక్కడి వరకు మనం బీదలను కటాక్షించినప్పుడు, లేకపోతే కనికరించినప్పుడు, లేకపోతే వారిని ఆదరించినప్పుడు వాళ్ళు భూమండలం మీద ధన్యులుగా ఉంటారని, ధన్యులైన వాళ్ళకి 5 రకాల ఆశీర్వాదాలు ఉన్నాయని మనం చదువుకున్నాం. ఈరోజు 4వ వచనం నుండి 13 వచనాల వరకు మనం నేర్చుకోవడానికి కొంత సమయాన్ని ఖర్చు పెడదాం.
దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చూడండి 4వ వచనం నుండి మనం చదువుకునే విషయాలన్నీ కూడా దావీదు యొక్క జీవితంలో జరిగినవి. గమనించారా? దావీదు యొక్క జీవితంలో ఎలాంటి పరిస్థితులు కలిగినాయి, అప్పుడు దావీదు ఎలాంటి జీవితం చేశాడు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా చూడొచ్చు. చాలా ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని మనందరం కూడా చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. 4వ వచనంలో దావీదు యొక్క జీవితంలో జరిగే పరిస్థితులు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? తన జీవితంలో ఏం జరుగుతుందో చెప్తున్నాడు. తన జీవితంలో దేవుడు ఎలా కాపాడాడో చెప్తున్నాడు. చదువునానా 4వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను. ఇక్కడ గమనించండి, నీ దృష్టి ఎదుట నేను పాపం చేశాను, నన్ను కరుణింపుము, నన్ను కరుణించుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని. ఇప్పుడు నేను అంటాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రాణాన్ని స్వస్థపరచడం ఏంటి? గుర్తుపట్టారా? దావీదు ఏమని చెప్తున్నాడంటే, యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేశాను. ఎవరి దృష్టి ఎదుట? ఇక్కడ మనందరం గమనించాల్సింది ఏంటంటే, మన దృష్టి ఎదుట కాదండి. పాపాలు ఒప్పుకునేది మన దృష్టి ఎదుట కాదు. మన దృష్టి మనలను ఖచ్చితంగా మోసం చేస్తుంది. ఎందుకంటే మన దృష్టి ఆజ్ఞ అతిక్రమం వలన మన తల్లిదండ్రుల యొక్క పితరుల 4 తరాల శాపాలు మన మీద ఉంటాయి. గమనించారా? ఇవి చాలా మన మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దావీదు తన దృష్టికి తెలిసిన పాపాలు ఒప్పుకోట్లా, దేవుని దృష్టికి అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుని దృష్టికి అనే మాటకు అర్థం ఏంటంటే, ఏ రోజు కీడు ఆ రోజు దేవునికి తెలుసు అని అర్థం. అంటే అర్థం ఏంటంటే, ప్రతిదినము మనం వాక్యం అనే అర్థంలో మన బ్రతుకులను చూసుకొని దిద్దుకొని సరి చేసుకోవాలి. అంటే పాపం అనేది దేవుని దృష్టికి పాపం వేరు, మన దృష్టి యొక్క పాపం వేరు. మన దృష్టి అంతా కూడా మేలు కీడని, కీడు మేలని, చీకటి వెలుగని, వెలుగు చీకటని తలంచుకునేటువంటి దృష్టి. కావాలంటే యెషయా పుస్తకం 5వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుకోవచ్చు. యెషయా పుస్తకం 5వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూడొచ్చు. కీడు మేలనియు, మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు, వెలుగు చీకటనియు ఎంచుకొని వారికి శ్రమ. చూడండి, చెప్పుకుంటారు, ఎంచుకుంటారంట. ఇవి చిన్న మాటలు కాదండి. కాకపోతే నేను వివరించడానికి మన టాపిక్ అది కాదు కాబట్టి నేను కొంచెం ముందుకు వెళ్తున్నాను. వాస్తవానికి చెప్పుకుంటారు. రెండవది ఏంటన్నా? చెప్పుకుంటారు, చీకటి వెలుగనియు, వెలుగు చీకటనియు ఎంచుకుంటారు, చెప్పుకుంటారు. 2 రకాలు ఉంటాయి. అంటే వీళ్ళకై వీళ్ళు ఎంచుకుంటారు, ఎంచుకున్న దానిని అనేకులకి చెబుతారు. గమనించారా? దేవుని చెప్తారు, వెలుగేమో చీకటని చెప్తారు, చీకటేమో వెలుగని చెప్తారు. ఇది చాలా మంచిది. మనం ఈ లోకంలో బతుకుతున్నాం కాబట్టి మనం ఇలా ఉంటేనే కరెక్టు అని చెప్పుకుంటూ ఉంటారు. ఈరోజు రాత్రి దావీదు దేవుని దృష్టి ఎదుట అనంటే, దావీదు ఎప్పుడు కూడా ఆయన పరిశుద్ధతలో నుండి మన బ్రతుకును చూసుకోవడం నేర్చుకున్నాడు దావీదు. చూడండి, దేవుని పరిశుద్ధతను, ఆయన నీతిని, ఆయన న్యాయాన్ని చూసి మనలో ఉన్న లోపాలు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు దేవుని దృష్టికి మనం ఎలాంటి పాపులమో అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ దేవుడు చెప్పే విషయాలు చాలా కఠినంగా, చాలా భయంకరంగా ఉంటాయి. వ్యభిచారినైనా దేవుడు క్షమించొచ్చేమో కానీ వేషధారిని దేవుడు అసలు క్షమించలేడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తుపట్టండి. వేషధారి అంటే అర్థం ఏంటి? లోపల ఒక మనసు ఉంటుంది,
అంతరంగంలో ఒక మనసు, బయటకు ఒక మనసు ఉంటుంది. ఇది వేషధారణ. దేవుడు ఏమంటాడంటే నీ మనసే, నీ ఆలోచనే నిన్ను మోసం చేస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో ఎంత దేవుని వాక్యాన్ని విన్నా దేవుని పరిశుద్ధతలో నుండి మనం చూసుకునే బ్రతుకులు చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో లేకపోతే మన జీవితంలో వాక్యములో ఉన్న సంగతులను బట్టి మన ఆలోచనలు ఉన్నాయండి. వాక్యంలో ఉన్న సంగతులను బట్టి మన హృదయం యొక్క తలంపులు ఉన్నాయండి. వాక్యములో ఉన్న ప్రవర్తనను బట్టి మన రక్తమాంసాల్లో ఉన్న ప్రవర్తన వాక్యములో ఉన్నట్లుగా ఉందండి. ఒకసారి ఆలోచించండి. ఎప్పుడూ కూడా వాక్యాన్ని వింటాం అంతే. విన్న తర్వాత మనము వాక్యములో ఉన్న తలంపులు కానీ, వాక్యములో ఉన్న చూపులు కానీ, వాక్యములో ఉన్నటువంటి అంటే పరిశుద్ధతలో ఉన్నటువంటి చూపు కానీ, పరిశుద్ధతలో ఉన్నటువంటి ఆలోచన కానివ్వండి, దేవుని నీతి కానివ్వండి, ఏది చూసినా కూడా ఒక్కటి కూడా మనకి టాలీ అవ్వదు. ఇక్కడ దావీదు మొట్టమొదట తన జీవితంలో ఎలాంటి ప్రత్యక్షత కలిగి ఉన్నాడో తెలిసిన, ఎలాంటి విషయాల కొరకు అతడు ప్రార్థన చేసి తప్పించబడుతున్నాడో తెలిసిన, దేవుడు అతన్ని కనికరించడానికి గల కారణం ఏంటో తెలిసిన, ఆయన కనికరంలో ఏముందో తెలిసిన, ఆయన కనికరంలో పాప క్షమాపణ ఉంది. చప్పలు కొట్టు గట్టిగా దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. గమనించారనా? ఆయన కనికరంలో పాప క్షమాపణ ఉంది. నేను అడుగుతున్నాను, పాపములు క్షమించే కనికరం నువ్వు నేను సంపాదించుకుందామండి? ఇక్కడ మన బ్రతుకులో పాపానికి శిక్ష వేసి అసహించుకొని గెంటి వేసి అవమానపరిచే లక్షణాలు ఉన్నాయి తప్ప, ఇప్పుడు చూడండి, నీ భర్త చేసిన తప్పును భార్య సహించుకుంటుందండి? పోనీ భార్య చేసిన తప్పును భర్త సహించుకుంటాడండి? కనికరపడి క్షమించి, అమ్మా దేవుని నీతి ఎలా చెప్తుంది, దేవుని వాక్యములో ఉన్న సత్యము ఎలా చెప్తుంది, కాబట్టి వాక్యం అనే పరిశుద్ధతలో నుండి మన బ్రతుకును చూసుకోవాలని ఒకరినొకరు హెచ్చరించుకుంటారండి. అసలు ఎవరైనా తప్పు చేస్తే కనికరము చూపించే పరిశుద్ధుడైన దేవుడు మనకున్నాడు. మనలను సరిచేసి దిద్ది మన మీద కనికరపడి ఆయన నీతిని పరిశుద్ధతను మనకిచ్చే దేవుడు ఒక ఆయన ఉన్నాడు అని మనం ఎప్పుడైనా నోరు తెరిచి చెప్తామండి? వాక్యాన్ని మన పిల్లలతో మాట్లాడతామా? వాక్యపు వెలుగులో ఉన్నటువంటి దేవుని కనికరాన్ని మన బిడ్డలతో మాట్లాడతామండి? ఆలోచించండి ఒకసారి. బిడ్డలరా, దావీదుకున్నటువంటి ఆ సామర్థ్యం ఏంటో చూడండి, ఎలా చెప్తున్నాడో చూడండి. దావీదు మొట్టమొదటి ఏమని చెప్తున్నాడంటే, అయ్యా కనికరం కలిగిన మనసు మనలో ఉండాలి, కటాక్షము కలిగిన మనసు మనలో ఉండాలి. అలా ఉండి పేదలను ఆదరిస్తే దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు ఏంటో తెలిసిన? 5 రకాల ఆశీర్వాదాలు. ఇప్పుడు మనం చదువుకునేది ఏంటో తెలిసిన? 6వ రకం ఆశీర్వాదం ఏంటో తెలిసిన? పాపములు క్షమిస్తాడంట. ఇప్పుడు కనికరము కలిగిన దేవునిలో ఏ స్వభావం ఉందో తెలిసిన? పాపములు క్షమించే స్వభావం ఉంది. ధైర్యం ఉంటే నిజంగా ఈ మాటలను బట్టి మనం ఎంతో ధన్యులమో అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపట్టాలి. గమనిస్తున్నారా నాన్న? చాలా జాగ్రత్తగా మనందరం గ్రహించాలి. ఏమండి, పాపం ఎక్కడైనా మనలను వెంటాడిద్ది. ఇక్కడ చూడండి, దావీదు చెప్పే మాట చూడండి, యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను. చూడండి, దేవుని దృష్టి ఎదుట పాపం చేశాడంట. ఏం జరుగుతుంది అక్కడ? నన్ను కరుణించుము, నా ప్రాణమును స్వస్థపరచుము అవి మనవి చేయుచున్నాడు. ఇప్పుడు గమనించండి, ప్రాణాన్ని స్వస్థపరచడం ఏంటి? ఆలోచించండి. కరుణించమని అడగటం ఏంటి? ఎందుకు కరుణించమని అడుగుతున్నాడు అంటే, పాపములో ఉన్న వ్యక్తికి దేవుని యొక్క కరుణ కటాక్షములు కనికరములు కావాలి. కనికరమన్నా
కటాక్షం అన్నా ఇవన్నిటికీ ఒకటే అర్థాలు వస్తాయి. కటాక్షం అంటే ఇంకా చాలా పెద్ద విషయాలు ఉన్నాయి. నిన్నటి దినాన్న నేను ఆల్రెడీ చెప్పాను. కటాక్షం అంటే బీదల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో చూసి వాళ్ళను కనుగొని వాళ్ళ అవసరాలను బట్టి మనకు కలిగిన వాటిలో నుంచి ఆదరించటం అనేది కటాక్షం. కటాక్షం అనంటే జ్ఞానము అని కూడా అర్థం. అంటే జ్ఞానం కలిగిన వాడు బీదలైన వారి దగ్గరికి వెళ్ళి వారి మీద కటాక్షము కనికరము చూపించి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో ఉన్నవారిని కనికరపడటం అనే దాన్ని, లేకపోతే కటాక్షించటం అనే దాన్ని, లేకపోతే జ్ఞానం కలిగి ఉండడం అనే దాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు మన ప్రార్థనలో ఈ గుణాలు కావాలని ఎప్పుడైనా అడుగుతామండి? అడగం. ఎందుకని? దాని విలువ మనకు తెలియదు. ఈరోజు మరి 3-4 సెక్షన్లుగా మనం పోయిన ఆదివారం మొన్న మొత్తం 3 సెక్షన్లు నేర్చుకున్నాం. ఈరోజు 4వ సెక్షన్. 4 సెక్షన్లు మనం 4 గంటల ఉపదేశాన్ని నేర్చుకుంటున్నాం. నేను అడుగుతున్నాను, నేర్చుకున్న దాని విషయంలో నేను ఎలాగున్నానని మనల్ని మనం పరీక్షించుకొని దిద్దుకునే మనస్సాక్షి మనకు ఉందండి? ఏమీ లేదండి. వినేటప్పుడే చాలా నిర్లక్ష్యంగాను ఏముందులే అన్నట్టుగా ఉంటుంది. నీకు ఒక విషయం చెప్పనా? ఒకవేళ కనికరాన్ని గనుక నువ్వు సంపాదించుకోకపోతే నువ్వు కనికరాన్ని పొందలేవు. కనికరాన్ని పొందకపోతే నిన్నటి దినాన మనం చదువుకున్నాం కదా, ధనవంతుడు నరకంలోకి వెళ్ళిన తర్వాత కేకలు వేసి ప్రభువా నన్ను కనికరించు, బేదలాజర్ను పంపు, అగ్ని జ్వాలలో యాతన పడుతున్నానంటే మీకు అర్థమైందో లేదో, కనికరము కలిగిన వాడే నరకంలో ఉన్న వ్యక్తికి కూడా అవసరం. నరకంలోకి వెళ్ళిన వ్యక్తికి ఎవరు అవసరం అని గుర్తొచ్చాడు? కనికరము చూపించినటువంటి బేద లాజరు గుర్తొచ్చాడు. అయ్యా, కనికరము కలిగినటువంటి బేద లాజర్ని ఇక్కడికి పంపు, ఎందుకంటే కనికరము కలిగిన వాడు మాత్రమే నాకు విడుదల ఇవ్వగలడు. ఇప్పుడు కనికరము కలిగిన వాడెవరు? మన ప్రభు అయిన యేసయ్య. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ కలుగునుగాక. గమనించారా? మన ప్రభు కనికరము కలిగినటువంటి దేవుడు. ఆయన గుర్తుపట్టారా? కరుణా కటాక్షములు కలిగిన వాడు. ఆయన కరుణా కటాక్షములు కలిగినటువంటి శక్తి మనల్ని ఏం చేస్తుంది తెలిసిన? ప్రతి పాపం నుండి మనల్ని విడిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దావీదు బేదలను కనికరించే మనసు కలిగి ఉన్నప్పుడు దావీదు తన పాపముల విషయమై దేవుడొక్కడే కనికర పడగలడని ఆయన సన్నిధిలో మొరపెట్టగలిగిన వాడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు రాత్రి వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఈరోజు రాత్రి మనందరం కూడా గుర్తుపట్టాలి, దేవుని యొక్క కనికరాన్ని కనుక మనం సంపాదించుకోకపోతే, కనికరము దేవుని యొక్క శిక్షకు మించినది. గమనించారా? ఆయన తీర్పునకు మించినది. గమనించారా? తీర్పునకు అతీతమైనది దేవుని యొక్క కనికరం. గమనించారా? కనికరము కలిగిన వాడు కనికరాన్ని పొందుతాడు, వేరొకళ్ళ చేత కనికరాన్ని పొందుతాడు. మన జీవితంలో కనికరాన్ని గనక మనం కలిగి లేకపోతే మనము మన బ్రతుకులో కనికరించబడకపోతే మనకున్నటువంటి ఆపత్కాలంలో కాపాడబడలేము. మనకున్నటువంటి ప్రాణాపాయ స్థితిలో బ్రతికించబడలేము. మనకున్నటువంటి ధన్యకరమైనటువంటి జీవితాన్ని చేయలేము. అంతేకాకుండా రోగశయ్య మీద ఉన్నప్పుడు దేవుడు మనలను కాపాడడు. చాలా జాగ్రత్తగా. అంతేకాకుండా దేవుడు మనలను స్వస్థపరచడు. గమనించారా? ఇప్పుడు చూడండి, మనందరం స్వస్థత పరిచే పాస్టర్లు చాలామంది ఉన్నారు. స్వస్థత వరం కలిగిన దైవజనులు కాదండి. స్వస్థపరిచేది దేవుడు తప్ప మనుషులు కాదు. మనందరం స్వస్థపరిచేది దేవుడు, స్వస్థతనిచ్చేది దేవుడు, మనుషులు కాదు. దయచేసి నా మాటలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు స్వస్థత వరం కలిగిన దైవజనులను చెప్పుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి
వాళ్ళు స్వస్థపరుస్తారని ఆశతో వాళ్ళ వైపు చూస్తూ తిరిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేనేమంటానంటే దేవుడు ఒక వ్యక్తిని ఎప్పుడు స్వస్థపరుస్తాడన్నాడు? బేదలను కటాక్షించువాడు, బేదలను కనికరపడేవాడు అతనిని నేనే స్వస్థపరుస్తాను అని చెప్పాడు. ఇప్పుడు నువ్వు బ్రతుకు కాలంలో, నీ ఆయుష్ కాలాల్లో నీ కలిగిన వాటన్నిటిలో నుంచి నువ్వు బేదలను కనికరించకపోతే దేవుడు నిన్ను ఎన్నడూ కూడా కనికరించడు. మరి స్వస్థత వరం కలిగినటువంటి దైవజనుల దగ్గరికి వెళ్తే స్వస్థత పొందుతున్నాం కదండి. నేను ఒక విషయం చెప్పనా, దేవుడేమో నువ్వు కనికరాన్ని కలిగి ఉన్నప్పుడు నేను నిన్ను స్వస్థపరుస్తాను అని చెప్పాడు. మరి ఈ లోకంలో నువ్వు బ్రతికినంత కాలంలో ఎవరి మీద కనికరాన్ని చూపించకుండా నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికి నీకు ఆపద వచ్చినప్పుడు ప్రభువా నన్ను కాపాడు అని అంటే దేవుడు కాపాడు. ధనవంతుడు నరకంలోకి వెళ్ళిన తర్వాత దేవుడు కాపాడాడండి? అది ఎన్ని కేకలేసినా దేవుడు కాపాడలా. మరి ఇప్పుడు బతికొండంగా నిన్ను స్వస్థపరిచేది ఎవరు? వెలుగుదూత. వెలుగుదూత కూడా సర్వాధికారం ఉంది, ఈ భూమండలం మీద అధికారం ఉంది. వాడేం చేస్తాడంటే నీకు కావలసిన టెంపరీ స్వస్థతలు నీకు ఇస్తాడు, కానీ నీ బ్రతుకు మారదు. గమనించారా? నీ బ్రతుకులో స్వస్థత ఉండదు. అందుకనే దావీదు ఏమంటాడంటే నా ప్రాణమును స్వస్థపరచు. ఆ మాట చదువునానా? ఆ మాట, నన్ను కరుణించుము, నా ప్రాణమును స్వస్థపరచుము. ఇప్పుడు చూడండి, ప్రాణమును స్వస్థపరచడం అంటే అర్థం ఏంటి? ప్రాణమును స్వస్థపరచడం అంటే అర్థం ఏంటో తెలిసినా? ప్రాణము అంటే నీ శరీరము, నీ ఆత్మ, నీ అంతరంగము, నీ ప్రాణాత్మ దేహ శరీరాలు అన్నీ కూడా అపవిత్రత అనే పాపంతో బంధించబడి ఉన్నాయి. వాటినన్నిటినీ కూడా స్వస్థపరచగలిగిన వాడు ఎవరు అంటే దేవుడొక్కడే. నీ శరీరాన్ని స్వస్థపరచగలడు పాపం నుండి, నీ అంతరంగాన్ని, నీ ఆత్మకు కలిగిన కల్మషాన్ని కూడా స్వస్థపరచగలిగిన వాడు ఎవరు అంటే దేవాది దేవుడు ఒక్కడే. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. గమనించారన్నా? కాబట్టి ఈరోజు రాత్రి మనం గమనించుకోవలసినటువంటి అతి శ్రేష్టమైనటువంటి విషయం ఏంటో తెలిసిన, మన పాపములను కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. అంతేకాదు నీ ప్రాణాన్ని కూడా దేవాది దేవుడు స్వస్థపరచగలిగినటువంటి దేవుడు అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి నాన్న, మరొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, 6వ అధ్యాయము, కీర్తనల పుస్తకం 6వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా మనం చదువుకోవచ్చు. యెహోవా నేను కృషించి ఉన్నాను, నేను కృషించిపోయి ఉన్నాను, నన్ను కరుణించుము, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నా ఎముకలు అదిరిపోవుచున్నవి, నన్ను బాగు చేయుము, నన్ను బాగు చేయుము. నా ప్రాణము బహుగా అదురుచున్నది, నా ప్రాణం బహుగా అదురుచున్నది. యెహోవా నీవు ఎంతవరకు నన్ను కరుణింపకయుందువు, నువ్వు ఎంతవరకు నన్ను కరుణించకుండా ఉంటావు? యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షించుము, నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు, నిన్ను గూర్చినటువంటి జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీళ్లు విరుచుచు నా పరుపు తేలజేయుచున్నది, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది, విచారముల చేత నా కన్నులు గుంటపోవచ్చున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. పాపము చేయువారులారా
నా యొద్ద నుండి మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపమును ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థనను అంగీకరించి ఉన్నాడు. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు అకస్మాత్తుగా సిగ్గుపడి మల్లుదురు. గమనించారా నాన్న? 6వ అధ్యాయం అంతా కూడా చాలా గంభీరమైనటువంటి విషయాలు. పాపము అతని జీవితాన్ని ఎంత సర్వనాశనం చేసిందంటే వాటన్నిటిలో నుండి దావీదంటాడు, నేను మొరపెట్టినప్పుడు నా ప్రార్థన ఆలకించి నన్ను విడిపించేటువంటి దేవాది దేవుడు నీ ఒక్కడవే ప్రభా అని చెప్తాడు. చూడండి నాన్న, 2వ దినవృత్తాంతాల్లో 30వ అధ్యాయము 20వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతాలు 30వ అధ్యాయము 20వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థనను అంగీకరించి, చూసారా, హిజ్కియా చేసిన ప్రార్థనను అంగీకరించి శరీరాలను స్వస్థపరచెను. ఇప్పుడు చూడండి, తన శరీరమును స్వస్థపరిచెను. చూసారా, అంటే శరీరమును ప్రాణానికి కలిగినటువంటి పాపాన్ని గమనించారా, బహిరంగంగా ఉన్నటువంటి శరీర రోగాన్ని, అంతరంగంలో బహిరంగంగాను ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన పాప రోగాన్ని రెండింటినీ కూడా స్వస్థపరచగలిగినటువంటి దేవుడు. హిజ్కియా శరీరం ఆ మాంసం తినేసి ఆ లోపలంతా కూడా లొట్టబడిపోయింది. ఆ పురుగులు లోపల మాంసాన్ని తినేస్తూ ఉంటాయి. దానికి జంతువుల యొక్క మాంసాన్ని కూడా హిజ్కియా శరీరంలో వేసేవాళ్ళు. ఎందుకంటే ఆ మాంసాన్ని ఆ పురుగులు తినేసేటప్పుడు హిజ్కియాకి నెమ్మది కలిగేది. అంటే అంత భయంకరమైనటువంటి రోగం అయినప్పటికీ కూడా అద్భుతం ఏంటంటే దేవుడు మాత్రమే నిన్ను స్వస్థపరచగలిగినటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వే స్థితిలో ఉన్నా, నీ మరణ స్థితిలో ఉన్నా, ఒకవేళ పాపము వలన వచ్చు జీతము మరణము అనే ఆత్మకు, నీ ప్రాణానికి ఆ పాతాళం అనే మరణ శిక్ష ఉన్నప్పటికీ కూడా దాని నుంచి కూడా విడిపించే శక్తి ఎవరికి ఉందో తెలిసిన దేవాది దేవునికి ఉంది. ఇక్కడ ఎంత శ్రేష్టమైన అనుభవం మీరు చూడండి. అంటే బేదలను కనికరించినప్పుడు చూడండి, బేదలు అంటే 2 రకాలు. ఒకటి పరిశుద్ధులైనటువంటి ప్రతిష్ఠితులైనటువంటి అపోస్తులు, రెండవది ఆ ఆత్మ సంబంధమైన పరిశుద్ధులు, రెండవది శరీర సంబంధమైన భేదవారు. వీళ్ళిద్దరిని కూడా నువ్వు గనక కనికరించి వాళ్ళ అవసరాల్లో తోడుగా ఉండి నువ్వు గనక మేలు చేయటం మొదలు పెడితే దేవుడు ఏమన్నాడు తెలిసిన, నీ పాప రోగం నుండి కూడా, నీ ఆత్మకు నీ శరీరానికి ఉన్న రోగాల నుండి కూడా నేను నిన్ను స్వస్థపరిచి విడిపిస్తానన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కని అనుభవం చూడండి. ఎందుకని ఒక కనికరం కలిగిన మనసు వెనక ఇంత గొప్ప కార్యాలు దేవుడు ఎందుకు చేయాలి అంటే, ఈ కనికరం కలిగిన మనసు ఎవరిదంటే దేవునిది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇది మనుషులది కాదండి, ఇది ఎవరిదో తెలిసిన దేవుని మనసు. నేను అంటాను, దేవుని మనసు ఒక వ్యక్తి సంపాదించుకోవడానికి ప్రార్థన చేస్తున్నాడంటే, చదువుల కోసం, ఉద్యోగాల కోసం, పెళ్ళిళ్ళ కోసం, బిల్డింగుల కోసం, అంటే శరీర అవసరాల కోసం ప్రార్థనలు తప్ప, ఎవరిని దేవునికి ఉన్న కనికరం కలిగిన మనసు, నేను నా భార్య నా పిల్లలు కలిగి ఉంటే దేవుడు నన్ను నా కుటుంబాన్ని ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కాపాడమే కాకుండా నా పాపం నుండి కూడా నాకు విమోచన ఇచ్చేటువంటి దేవుడు అని నమ్మగలిగిన వారు ఉన్నారండి. ఏమి లేదండి, దేవుని సన్నిధి అంటే అర్థం ఏంటో తెలిసిన, పాస్టర్లు అందరూ పెళ్లి సంబంధాలు చూసే బ్రోకర్లు అయిపోయారు. పాస్టర్లు అందరూ పుట్టినరోజులు పెళ్లి రోజులు చేయించుకునే బ్రోకర్లు అయిపోయారు. ఏమి లేదండి, నువ్వు చచ్చిపోతే నిన్ను పాతి పెట్టడానికి పాస్టర్లో, నీ పుట్టినరోజులు పెళ్లి రోజులు చేయడానికి పాస్టర్లో. చూసారా దేని కొరకు? ఇప్పుడు ఒక సీజన్ వస్తుంది. ఇప్పుడు ఓట్ల ఎలక్షన్లు వస్తున్నాయి కదా. ఇప్పుడు చూడండి, ఓట్ల ఎలక్షన్లకి
కాంగ్రెస్ వాళ్ళు ఒక 5,000, టీడీపీ వాళ్ళు ఒక 5,000 ఇస్తారని 1000 కళ్ళతో ఎదురు చూసేవాళ్ళు కూడా లేకపోలేదు. ఎవరు డ్యూటీ వాళ్ళు చేయడానికి ముందుగానే కంకణం కట్టుకొని కూర్చున్నారు. కళ్ళు ట్యూబ్ లైట్లలాగా వెలిగించుకొని చూస్తున్నారు లైట్లలో. దేవుని ఎదుట చెప్తున్నాను, ఒక తండ్రిగా, దైవజనుడిగా చాలా రెఫరెన్స్లు ఇవ్వగలను నేను. గమనించారా? లంచం తీసుకొని ఓట్లేసే రకం పద్ధతులు చేయకూడదు. మదిరిలో మేము సేవ చేసే దినాల్లో పిల్లలందరూ ఓటుకి 3,000, 5,000 ఇస్తున్నారు. ఆ డబ్బులన్నీ తెచ్చి కానుక పెట్లే వేస్తాం అయ్యగారు, మీరు మందిరం చక్కగా నేను మందిరం కట్టే రోజుల్లో ఎలక్షన్లు వచ్చినాయి. ఆ మందిరం కట్టేశాను, చిన్న చిన్న అవసరాలు తీర్చుకోవాలి, అవి ఉన్నాయి. అవి రన్నింగ్లో ఉండగా ఎలక్షన్లు వచ్చినాయి. అయ్యగారు మన వాళ్ళందరూ కలిసి కలెక్ట్ చేస్తే ఒక 70-80 వేలు వస్తాయి అయ్యగారు, అవన్నీ కలిపి మనం ఖచ్చితంగా చక్కగా మందిరాన్ని కట్టొచ్చని చాలామంది కూడా అడిగారు. నేను అందరికి ఒకటే చెప్పా, అలాంటి డబ్బు మందిరంలోకి తేవద్దు, ఎవరికి ఇవ్వద్దు, తీసుకురావద్దు. విశ్వాసంతో దేవుడు కడతాడు, విశ్వాసంతోనే మనిషి బ్రతకాలి. ఎలాంటివి ఆశించినా కూడా వాటికి తప్పకుండా దేవుని యొక్క శిక్ష ఉంటుంది అనేటువంటి సత్యాన్ని మనం చూడవచ్చు. మీకు ఒక విషయం చెప్పిన, ఉదయకాలంలో ఆమోసు పుస్తకాన్ని ధ్యానం చేయటం జరుగుతుంది. మీరు ఆమోసు పుస్తకం యొక్క ఉపదేశాలు మీ సెల్ ఫోన్కి వస్తాయి, మీరు వినండి. దేవుని యొక్క తీర్పులు ఎంత భయంకరంగా ఉంటాయో, అంత్య దినాల్లో మనుషులందరూ కూడా ఎలాగుంటారో, వాళ్ళను దేవుడు ప్రజలను, రాజులను, అధికారులను ఎవరిని విడిచిపెట్టకుండా దేవుడు ఎలా తీర్పు తీరుస్తున్నాడో అన్నీ ఉన్నాయి. ఉదయకాలంలో 5 to 6 ప్రతిరోజు కూడా ఆమోసు పుస్తకాన్ని ధ్యానం చేయటం జరుగుతుంది. మీరు రాగలిగిన వాళ్ళు, వినగలిగిన వాళ్ళు వినండి. యవన బలం అంతా అయిపోయిన తర్వాత నిద్రపోయితే ఉపయోగం ఏం లేదు. గమనించారా? మీరు యవన బలం ఉండగానే దేవుని వాక్యాన్ని సంపాదించుకోండి, కష్టపడండి, వాక్యం విని మరి రక్షించబడాలి. కనీసం యవ్వన బిడ్డలు కూడా లైవ్లోకి రావట్లా అంటే వాళ్ళకి అక్కర్లేదులేండి, దేవుడు అవసరం లేదు, నాకు తెలుసు కదా, ఎవరు చెప్పక్కర్లా. ఎవరెవరికి దేవుని వాక్యం అవసరమో దేవుడు కనులారా చూస్తున్నాడు. ఆయన కనుదృష్టి నుంచి ఎవడు తప్పించుకోవడానికి ఏం ఉండదు అక్కడ. మనం చేసిన ఏం విత్తుతామో అదే పంట కోస్తాం. గమనించారా? చూడండి, జీతాలు ఇచ్చే యజమానులకు ఎన్ని గంటలు పిలితే అన్ని గంటలకి రెక్కలు కట్టుకొని పోయి తెల్లారుజాము 4 గంటల కంటే పోయి కూర్చుంటాంగా రాయపగారా. అదేనా? ఆయనకు బాగా తెలిసినండి, ఎందుకంటే ఆయన ఆల్రెడీ మంచి సీనియారిటీ ఉన్నాడు. వాళ్ళ మేనేజరు 10ంటికి షాప్ తీయమంటే 8ంటికి షాప్ తీసి జాగ్రత్తగా మంచి డెవలప్మెంట్ చూడాలని కసితో వెళ్ళేవాడు ఆయన. అంతేనండి? చూసారా? అది కదా. అందుకనే ఈరోజు రాత్రి వాక్యం వింటున్న బిడ్డలారా, మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి నాన్న, కంటిన్యూ చేయనా, 5వ వచనాన్ని కూడా కంటిన్యూ చేయి. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలు ఆడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వాడి పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. ఇప్పుడు చూడండి, దావీదు అసలే రోగంతో, పాప రోగంతో విలవిల్లాడుతున్నాడు. దావీదు పాప రోగంతో విలవిల్లాడుతుంటే మనశ్శాంతి లేకుండా ఉన్నాడు. ఎందుకంటే దేవుని తీర్పు దావీదు మీదకి వచ్చింది. దావీదు గర్భాన పుట్టినటువంటి పిల్లలు ఒక్కొక్కళ్ళు రాలి చచ్చిపోతున్నారు. ప్రిన్సీ, చూడండి, దావీదు పిల్లలు ఒక్కొక్కళ్ళు రాలి చచ్చిపోతున్నారు. గమనించారా? ఒక పక్క బిడ్డలు రాలి, తన పాపాన్ని బట్టి పిల్లలు రాలి చచ్చిపోతుంటే, ఒక పక్క అంట దావీదుని ఏమంటున్నారు చూసి, నా శత్రువుల విషయమై వాళ్ళట, అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలు ఆడుచున్నారు. ఇప్పుడు చూడండి, భయంకరంగా వీడు పాపి, వీడు దుర్మార్గుడు,
వీడు అన్యాయస్తుడు అని చెడ్డ మాటలెల్లా పలుకుతున్నారటండి దావీదేమో దేవుని ఎదుట, అయ్యా నేను ఘోరమైన పాపిని, నువ్వు గనుక నన్ను కనికరించి క్షమించకపోతే నా పాపం నన్ను తరిమి పట్టుకుంటుంది, నా మీద చెడ్డ మాటలలో పలికి నన్ను అవమానానికి శత్రువులో ఇచ్చక అప్పగిస్తుంది నా పాపం, కనుక నాకు నువ్వు మాత్రమే విడుదల ఇవ్వగలవని బతిలాడుతున్నాడు దావీదు. కానీ దావీదు ఎప్పుడు చచ్చిపోతే అప్పుడు రాజ్యాన్ని ఆక్యుపై చేసుకుందాం అనుకుంటున్నారో ఏమో నాకు తెలీదు. శత్రువులంతా కూడా ఏమనుకుంటున్నారంట, చెడ్డ మాటలెల్లా పలుకుతున్నారంట. గమనించారండి? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించారా నాన్న? చెడ్డ మాటలెల్లా వాళ్ళు పలుకుతున్నారంట. ఇక్కడే చూడండి నాన్న, 38వ కీర్తన 12వ వచనాన్ని కూడా చూడండి. 38వ కీర్తన 12వ వచనం. నా ప్రాణము తీయజూచువారు, నా ప్రాణాన్ని తీయచూచేటువంటి వారు ఉరులు వడ్డుచున్నారు. నాకు కీడు చేయ చూచువారు హానికరమైన మాటలు పలుకుచు. ఇప్పుడు చూడండి, నాకు కీడు చేయ చూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పన్నుచున్నారు. ఇప్పుడు చూడండి, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతిరోజు కపటోపాయములు పన్నుచున్నారట. చూసారా? మీరు ఎప్పుడైనా గుర్తుపట్టారా? ఒక పక్క దేవుని యొక్క ఉగ్రతలో తన పాపాన్ని బట్టి, తన అతిక్రమాన్ని బట్టి మరి పాపములు వెంటాడి తన్ను తన కుటుంబంలో మరణాలు పాలవుతుంటే, అమ్మ కర్ర ఎక్కడుందో నాకు కర్ర ఇవ్వండి నాకు బాయ్ కర్ర. వాళ్ళు బాధపడుతుంటే దావీదు ఒక పక్క శత్రువులంతా ఏం చేస్తున్నారు తెలిసిన, నా ప్రాణము తీయ చూసి వారు ఉరులొడ్డుతున్నారంట. ఎప్పుడు ఊరేసి చంపుదామని చూస్తున్నారంట. చాలా చెడ్డ మాటలు పలుకుతున్నారంట. అంతేకాకుండా నాకు కీడు చేయ చూచువారు హానికరమైన మాటలు పలుకుచు కీడు చేస్తున్నారంట. గమనించారా? కీడు అంటే అర్థం ఏంటి? కీడు అనే మాటకు అర్థం ఏంటి తెలిసిన? సమస్త పాప ప్రపంచం అని అర్థం. కీడు అనే మాటకు అర్థం ఏంటంటే సకల పాపములు అని అర్థం. కీడు అంటే ఇంగ్లీష్లో ఈవిల్, అనేక చోట్ల ఆ పదాన్ని వాడారు. కీడు అన్న దగ్గర ఈవిల్ అనే పదాన్ని వాడారు. అంటే సకల పాపములు అంటే ప్రాముఖ్యంగా గర్వము అని కూడా మనం చూడవచ్చు. గర్వంగా ఉండే వాళ్ళందరూ కూడా కీడు చేయుచు హానికరమైన మాటలు పలుకుచూ దినమెల్ల కపటోపాయములు పన్నుచున్నారు. చెవిటివాడినైనట్టు నేను వినక ఉన్నాను. మూగవాడైనట్టు నోరు తెరుచుట మానితిని. నేను వినలేని వాడనైతిని. ఎదురు మాట పలకలేని వాడనైతిని. యెహోవా నీ కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను. నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకొనుచున్నాను. గమనించారా? ఎక్కడా కూడా దావీదు నోరు తెరవటం లేదంట. కారణం ఏంటి? ఈ స్వభావం ఎక్కడో తెలిసిన? నోరు తెరవని స్వభావం ఎవరు చెప్పండి? యేసయ్యది. వధలో ఆయన ఎలా ఉన్నాడంట? మౌనంగా ఉన్నాడంట. పాపులందరూ కలిసి హింసించి కొడుతుంటే ఆయన నోరు తెరవలేదు. గమనించారా? నిహాల్, నేను ఇప్పుడు చెప్పిన వాక్యం అంతా అడుగుతాను, చెప్పాలి నాకు. గమనించారనా? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వధలో మౌనం నేర్పితే ఆ పాట ఏం పాట అమ్మా? వధలో మౌనం నేర్పితే అనే పాట ఎందులో ఉందమ్మా? ఊరికే సోత్తరైంది.
నీ స్వరం వినాలని నీ మందలో చేర్చితివి, నీ సేవకుని సంతానము నశించిపోదని, అది నిత్యము నీ ఎదుట నిలచునని, నీ కృపా నిత్యముండునుగాక. కృప చూపిన త్యాగమే నీ నీతి నాలో స్థాపించెనే, కృప చూపిన త్యాగమే నీ నీతి నాలో స్థాపించెనే, నీ కాడి మోయుటకే వదలో మౌనము నేర్పితివే, నీ కాడి మోయుటకే వదలో మౌనము నేర్పితివే, నీ అడుగు జాడలో నడిచితివే, నీ అడుగు జాడలో నడిచితివే, నీ కృపా నిత్యముండును కాక, నీ కృపా నిత్యముండును కాక, నీ స్వరం వినాలని నీ మందలో చేర్చితివి, నీ స్వరం వినాలని నీ మందలో చేర్చితివి. ఆమేన్. ఏమండి, వదలోనంట ఆయన మౌనంగా ఉన్నట్టుగా ఈ శత్రువులందరూ కూడా మీదబడి దూషించి చెడ్డ మాటలల్లా పలుకుతుంటే దావీదు ఎట్లా ఉన్నాడంట, చెవిటివాడైనట్టు నేను వెనకయున్నాను. 13వ వచనం 38:13. చెవిటివాడునైనట్టు నేను వెనకయున్నాను, మూగవాడైనట్టు నోరు తెరుచుట మానితిని, నేను వినలేని వాడనైతిని, ఎదురు మాట పలకలేని వాడనైతిని. నేను అంటానండి, ఇలాంటి ప్రతిష్ట నాకు కావాలని ఎవరైనా ప్రార్థించేవాళ్ళు ఉన్నారండి? శత్రువుల మధ్యలో, నిన్ను దూషించే వారి మధ్యలో నిన్ను మంచోడవని నిరూపించుకోకుండా వాళ్ళ మాటలలో, చెడ్డ మాటలలో పలుకుతున్నప్పుడు, నిన్ను నిందిస్తున్నప్పుడు నోరు తెరవని జీవితం చేయగలిగితే నిజంగా అలాంటి వాళ్ళు ధన్యులండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారు పాపులెల్లా అన్యాయంగా దేవుని మీద పడి, యేసయ్య మీద పడి అవమానించి కొరడాలతో కొట్టి ఆయన దేహాన్ని నాగసాల వల్లే దున్నుతుంటే, ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనే ఫిలిం తీసినటువంటి యేసు ప్రభు యాక్టింగ్ చేయడానికి జిమ్ క్రైస్ ఏదో ఉంది అతని పేరు, ఆయన అప్పగించుకున్నప్పుడు కొరడా దెబ్బ అంట. రోమా దేశంలో కొరడాలు, ఆ ముళ్ళ కొరడాలు ఎలాగుంటాయో ఒక్కొక్క పంచికి 5 గొళ్ళాలు ఉంటాయి అంటండి. 5 దాన్ని ఏమంటాం, కొక్కాలు, గాలాలు. ఒక్కొక్క దానికి, ఒక్కొక్క గాలానికి 5 చొప్పున ఉంటాయంట. అట్లా మొత్తం ఒక కొరడా కంట దగ్గర 15-12 ఉంటాయంట. అంటే 15 ఐదులు. అంటే అన్ని కొక్కాలు, గాలాలు ఇలా దేహానికి వేసి ఇలా కొడితేనంట అవన్నీ కూడా శరీరంలో దిగబడి అవి కొట్టి లాగిన తర్వాత శరీరాన్ని తుంపులుగా చీల్చేస్తుందంటండి. ఆ యాక్టింగ్ చేసే ఆయన ఆ శరీరానికి ఆ అట్ట లాంటిది ఒకటి పెట్టుకొని ఆ దెబ్బ తగలకుండా బందోబస్తుగా ఒకటి పెట్టారంట. సైనికుడు ఒకడు కొట్టేటప్పుడు అతను అట్ట పెట్టుకున్న ప్రాంతం దాటి
ఆ కొక్కెం ఒకటి వచ్చి అతని శరీరానికి తగిలిందంట. తగిలి లాగితే 11 కుట్లు పడ్డాయంటండి. ఒక్క గొళ్ళెం తగిలి తన శరీరాన్ని లాగితే 11 కుట్లు పడ్డాయంటండి అతనికి. దగ్గర 3-4 నెలలు ఆ ఫిలిం ఆపేసి ఆయనకి ట్రీట్మెంట్ చేసి ఆయన చాలా ఫాస్టింగ్ దినాలు గడిపి ఆ సిలువ మీద ఉన్న శ్రమ అంట ఒక్క టేక్ని 5 రోజులు చొప్పున తీశారంట. 5 రోజులు తినకుండా, ఆయన ఫుడ్ తినకుండా ఆ జీవాన్ని, ఆ స్థితిని ప్రజలకు చూపించడానికి తినకుండా ఉంటే జిమ్ క్యారీ అనే యాక్టరు ఆయన కళ్ళు తిరిగి పడిపోయి హాస్పిటల్కి వెళ్ళి అప్పటికప్పుడు సెలర్లు పెట్టి ఆయన బతికించుకున్నారంటండి. అంటే ఆయన పోస్టును భరించడం, ఆయన సిలువ శిక్షను భరించడం యాక్టింగ్ చేస్తేనే నా వల్ల కాలేదు, రియల్ లైఫ్లో దాన్ని అనుభవించడం అసంభవమైనటువంటి విషయం అని ఆయన సాక్ష్యం చెప్పి ఆయన తన బతుకును మొత్తాన్ని మార్చుకొని తనకి ఎన్నో సినిమా ఆఫర్స్ వస్తే నువ్వు ఆ సినిమాలో చేస్తే నీకు ఆఫర్స్ రావని బెదిరించినా కూడా లెక్క చేయకుండా ఆ ఫిలిం తీశాడంట. నిజంగానే మార్కెట్లో ఎవరు కూడా ఆయనకి సినిమా ఆఫర్స్ రాకపోయినా ఆయన సువార్థికుడిగా మారాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. సువార్థికుడిగా మారిపోయాడంట. నేను యాక్టర్ అవ్వకపోయినా బాధ లేదు, కానీ అలాంటి జీవము గల దేవుని గురించి ప్రకటించకుండా నేను ఉండలేనని సువార్థికుడిగా మారిపోయాడంట. గమనించారండి? అంటే ఒక పాపికి వచ్చే శిక్ష ఎంత కఠినమైందో, ఆరని అగ్ని అనేటువంటిది నీ ప్రాణాన్ని ఆరని అగ్నిలో కాల్చేటువంటి ఉగ్రత ఒక పాపానికి ఉంది. ఆ పాపానికి వచ్చే శిక్ష యేసు ప్రభు అక్కడ తప్ప ప్రపంచంలో ఎవ్వడూ భరించలేడంట. ఇప్పుడు చూడండి, అంటే కనికరం అనే మనసు ఎంత గొప్పదో చూడండి. ఒక పాపిని కనికరము కలిగిన దేవుడు క్షమించాడంటే ఆయన కనికరం తీర్పుకు మించిందని చెప్తున్నాడంటే ఇక చూడండి, అంటే ఒకని పాపిని పాపిగా చూడనటువంటి మనసు ఎందులో ఉందో తెలిసిన? కనికరం అనే మనసులో ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఒక అద్భుతమైన విషయం చెప్పనా? మీకు జాకీ చైన్ తెలుసు కదా? జాకీ చైన్ అంటే చైనా యాక్టరు. ఆయన చాలా మంచి రియల్, అంటే యాక్టింగ్ అంతా కూడా రియల్గా చేస్తాడు. డమ్మీ ఎక్కువ శాతం పెట్టుకోడు. ఆయనే రియల్గా దూకుతాడు, రియల్గా పల్టీలు వేస్తాడు, చాలా కష్టపడి సినిమా చేస్తాడు. ఆయన డైరెక్టర్గాను, హీరోగాను, ఆయన ప్రొడ్యూసర్గాను, అంటే అన్ని రకాలు. ఆయన దగ్గర 55 సంవత్సరాలు ఇండస్ట్రీలో, ఆయన 68 సంవత్సరాల వయసు ఎంతో నాకు తెలీదు. ఎప్పటికీ ఆయన సినిమాలో యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. ఆయన గురించినటువంటి సాక్ష్యం ఏంటో తెలిసిన? తన కొడుకు తాగి తన ఆస్తిని నాశనం చేస్తాడని తనకున్నటువంటి 100 కోట్ల ఆస్తిలో 68%, 68% స్వచ్ఛంద సంస్థలకి రాసి ఇచ్చేసాడంటండి బ్రతికొండగానే. తన గర్భాన పుట్టిన పిల్లలు యోగ్యులు అవ్వలేదని ఆయన ఒక ఇంటర్వ్యూలో సాక్ష్యం ఇచ్చాడంట. నాకు కలిగిన ఆస్తి అనుభవించి దుర్వ్యాపారాలకి లేకపోతే పాపానికి వాడతారని నేను చారిటీ ట్రస్టులకి తన ఆస్తి భాగం అంతటిలో 68% ఆత్మలు, లేకపోతే మన దృష్టిలో ఆత్మ సంబంధమైన అనొచ్చు, ఆయన దృష్టిలో పేదవాళ్ళకి, చారిటీలకి తన ప్రాఫిట్లో, తన ఆస్తులన్నిటిలో 68% వాటా బ్రతికొండగానే రాసి ఇచ్చేసాడంటండి. 68%. రతన్ టాటా, ఇలా చాలా ప్రపంచంలో పెద్ద బిల్లి. ఒకవేళ రతన్ టాటా అంట తన ఆస్తిని స్వచ్ఛంద సంస్థలకి రాసి ఇవ్వకుండా ఉంటేనంట, ఈ రోజున ప్రపంచం మొత్తంలో అత్యధికమైన నెంబర్ 1 కుబేరులో ఫస్ట్ ఉండేవాడంట. ప్రపంచంలో అత్యంత బిలినియర్ కోటీశ్వరుల్లో నెంబర్ 1 స్థానంలో ఉండేవాడంట.
అయినా కూడా అతని వాటా దగ్గర 90% పేదలకి, అనాథ శరణాలయాలకి, తల్లిదండ్రులు లేని బిడ్డలకి, ట్రస్టులకి రాసి ఇచ్చేశారు. కానీ దేవుని చట్టం ఏముంటుందో తెలిసిన? పేదలకి ఇవ్వండి. లాజరు జక్కయ్యను కూడా దేవుడు అదే చెప్పాడు. జక్కయ్య ఎప్పుడైతే అబ్రహాము కుమారుడు అయ్యాడో, అతని ఇంటికి రక్షణ వచ్చిందో, పేదలకి సగం ఆస్తి పంచిపెట్టాడంటండి. నా అంచనా ప్రకారం దైవజనులకు ఒక 25%, పేదవాళ్ళకు 25%, సగం ఆస్తి 50% సగం ఆస్తిని పంచిపెట్టేసి ఉంటాడు. నిజంగా మీకు ఒక అద్భుతమైన విషయం చెప్పనా? అపోస్తుల కాలాల్లో కూడా వాళ్ళకి ఇళ్ళు వాకిళ్ళు ఆస్తులు అన్నీ కూడా అమ్మేసి పరిశుద్ధులకి అపోస్తుల పాదాల దగ్గర డబ్బులు పెట్టారంటండి. మనం బ్రతుకున్నంత వరకు పేదలని ఆదరించే మనసు కనుక మనకు లేకపోతే రేపొద్దున నరకం నుండి తప్పించుకునేటువంటి దేవుని యొక్క కనికరాన్ని పొందుకోలేం. గుర్తుపట్టగలుగుతున్నారా? ఈ రోజున దేవుని ఎదుట అతి శ్రేష్టమైన సత్యాన్ని చెప్తున్నాడు. దావీదు ఏమంటాడంటే, నా పాపములు నన్ను తరుముతున్నప్పుడు దేవుడు ఆయన సన్నిధిలో నేను మొరపెట్టినప్పుడు ఆయన కనికరం నన్ను ఆదరించింది అంటాడు. ఏంటండి ఆలోచించండి. ఆయన కటాక్షము నన్ను ఆదరించెను అని చెప్తున్నాడు. గమనించారా? ఆయన శత్రువులు చెడ్డ మాటలలో పలుకుతుంటాడు. ఒక మోగోళ్ళలాగా ఉన్నాడంటండి. నేను అడుగుతున్నాను, ఎప్పుడైనా మన ప్రార్థనలో నోరు తెరవని ఒక మోగోళ్ళలాగా ఉండాలని ప్రార్థన చేస్తారా? యెషయా పుస్తకంలో రాయబడిందండి, నా సేవకుడు గుడ్డోడు కాబట్టి ఎవడు గుడ్డివాడు, నా సేవకుడు చెవిటోడు కాబట్టి ఎవడు చెవిటివాడు అని అంటాడండి. అంటే ఒక నీతిమంతుడు ఎలాగుంటాడో తెలిసిన? నోరు తెరవడంటండి. నన్నెందుకు మీరు హింసిస్తున్నారని నోరు తెరవడంటండి. దేవుని వైపు చూస్తూ ఉంటాడంట. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నన్ను కటాక్షించు. ఇదిగో నా శత్రువులు చెడ్డ మాటలలో పలుకుతుంటే నేను మౌనంగా ఉన్నాను. యెహోవా నీ కొరకే 15వ వచనంలో 38:15లో యెహోవా నీ కొరకే కనిపెట్టుకొని ఉన్నాను. నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదురని నేను తెలుసుకుందును. ప్రభా దేవా నీవే ఉత్తరం ఇచ్చేదవు, నన్ను బట్టి వారు సంతోషింపగబోదురు. చూసారా? శత్రువులు నిన్ను బట్టి సంతోషింపనివ్వకుండా, దేవుడు నిన్ను సిగ్గుపరచకుండా నీ పాపపు ఊబిలో నుంచి నిన్ను పైకి లేవనెత్తగలిగింది వాళ్ళు ఎవరో తెలిసిన? నీ దేవుడైన యెహోవా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున దేవుని వాక్యం చెప్తున్నారు. సత్యం ఏంటో తెలిసిన? నీకు ఆపదలు వస్తే దేవుడే నిన్ను కనికరిస్తాడు. యెహోవా వాని కాపాడి బ్రతికిస్తాడు. నీ ప్రాణం పోయే పరిస్థితులు వచ్చినప్పుడు, సడన్గా యాక్సిడెంట్లు అయి నీ ప్రాణం పోయే పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన నిన్ను బతికిస్తాడు. భూమండలం మీద నువ్వు ధన్యుడు అవుతావు. వాని శత్రువులు ఇచ్చకు నిన్ను అప్పగించడు. రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును. రోగము కలగగానే నీవే వారిని స్వస్థపరిచడు. అంటే ఇప్పుడు దేనిలో స్వస్థపరుస్తున్నాడు? నీ పాప రోగం నుండి నీకు స్వస్థతనిస్తున్నాడు. నీ చెడుతనం నుండి నీకు స్వస్థత ఇస్తున్నాడు. నీ బుద్ధికి స్వస్థతనిస్తున్నాడు. బతికుండగానే నీ శరీరానికి కలిగిన కల్మషం నుండి స్వస్థత పరుస్తున్నాడు. నీ అంతరంగానికి, నీ మనసు లోపల ఉన్న పాపానికి స్వస్థతనిస్తున్నాడు. పరిశుద్ధునిగా నిన్ను చేస్తున్నాడు. ఏంటంటే దావీదుకు తెలిసినటువంటి సూత్రాలు ఎంత ఘనమైన సూత్రాలండి. ఈరోజు నేను అడుగుతున్నాను, ఒక నీతిమంతుడి జీవితంలో దేవుడు ఈ కార్యాలు చేస్తే మరి మనకెందుకు చేయడు? ఈ రోజున మన జీవితంలో మన పాపాలని నేను వదిలిపెట్టుకోలేకపోతున్నాను, నేను మారలేకపోతున్నాను, నా బతుకు మార్చుకోలేకపోతున్నాను, అయ్యో నేను రక్షించబడలేదు, ఎందుకు బాధపడుతున్నావు? కారణం ఏంటో తెలిసిన? ఆయన చెప్పిన వాక్యం నీకు అర్థం కావట్లా. ఆయన చెప్పిన సువార్త నువ్వు గ్రహించటల్లా, నువ్వు అర్థం చేసుకొని నమ్మటల్లా. ఆయన చెప్పిన ప్రకారంగా కనికరము కలిగిన మనసు ఒక్కడ సంపాదించుకుంటే నీ పాపముల నుండి కూడా నిన్ను విమోచించేది ఎవరో తెలిసిన? ఆ కనికరము కలిగిన దేవుడే. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అందుకనే యేసయ్య మొట్టమొదటిసారి సువార్త ప్రకటించినప్పుడు ఆయన ధన్యుల యొక్క లిస్టు చెప్పాడు. చదువునానా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 1, 2, 3, 4, 5, 6 వచనాలు చదువు.
ఆయన ఆ ఆ జనసమూహమును చూచి ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చూసారా? అంటే నీ ప్రాణము అన్న ఆత్మ అన్న ఒకటే, నీ మనసు అన్నా నీ అంతరంగం అన్న ఒకటే. గమనించారా? నీ ఆత్మను రక్షించుకునేవాడు ధన్యుడు అని చెప్పాడు ఆయన. అంటే ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? తన పాపం యొక్క స్థితి తన ఆత్మను ఆరని అగ్నిలోకి నడిపిస్తుంది కనుక దావీదు ఏం చేస్తున్నాడు తెలిసిన? ఆ పాపం యొక్క స్థితి నుండి నాకు విమోచన ఇచ్చి నన్ను కాపాడగలిగింది ఎవరు తెలిసిన? యెహోవా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను పాప బంధకాల్లో ఉన్నప్పుడు దేవుడు నన్ను ఎందుకు కనికరిస్తున్నాడంటే ఆయన పేదవారిని కటాక్షించే మనసు, కనికరం చూపించే మనసు బ్రతికుండగా నేను చేశాను కనుక దేవుడు నా ఎడల కూడా కనికర పడుతున్నాడు, పాపం నుండి నాకు ఒక విడుదల ఇస్తున్నాడు. నిజంగా అండి, గలతీ సంఘం ఎలాంటిదో తెలుసండి? గలతీ సంఘంలో 13 రకాల ఆశీర్వాదాలు ఉన్నాయండి. అందులో ఎతికితే మనకు ఒక్కటి కూడా కనపడదు. కానీ అలాంటి ఆశీర్వాదాల్లో ఒక మాట నేను చెప్తాను చూడండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 14-15 వచ్చిన అనుకుంటాను, లేకపోతే 14-15 చదువునానా? అప్పుడు నా శరీరములో నీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు చూడండి, శరీరములో ఉండగా శోధనగా ఉన్న దానిని బట్టి పౌలునంట తృణీకరించలేదంట. చూడండి, పౌలుకి కళ్ళజబ్బు ఉంది, రకరకాల సమస్యలు పౌలు యొక్క జీవితంలో ఉన్నాయి. పలుమార్లు ఆయన కలిగిన రోగాలను బట్టి తొలగించమని దేవుని సన్నిధిలో ప్రార్థించిన ప్రభు ఏమన్నాడు తెలిసిన? నువ్వు హెచ్చిపోకుండాట్లు నేను నిన్ను, నా కృప నీకు చాలు, నువ్వు హెచ్చిపోకుండా ఉన్నట్లు నా కృప నీకు తోడు ఉంటుంది అని చెప్పాడు. గమనించారు ఆ మాట? 1 కొరింథీ 12వ అధ్యాయమా ఎక్కడయ్యా? నా కృప నీకు చాలు అంటాడు. రోగములలో నేను మొరపెట్టగా అమ్మా 12:8 2 కొరింథీ 12వ అధ్యాయం 8వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, నీ బలహీనతల యందు నా శక్తి సంపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. క్రీస్తు శక్తి క్రీస్తు యొక్క శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే సంతోషముగా అతిశయపడుదును. చూడండి, నా బలహీనతలతో బహు సంతోషంగా అతిశయపడతాడంట. గమనించారండి? పౌలుకి ఇలా రోగాలతో బాధించబడుతున్నప్పుడు అంటే గలతీ సంఘం ఎలా ఉందో తెలిసిన? కంటిన్యూ చేయనా? నేను 14-15 వచనాలు 4వ అధ్యాయం. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని, నా శరీరములో మీ అందరికీ శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరించను లేదు, నిరాకరింపనైనను లేదు గాని దేవుని దూతను వలెను. చూడండి, దేవుని దూతను చూసినట్లుగా క్రీస్తు యేసునకు వలెను నన్ను అంగీకరించితిరి. ఇప్పుడు చూడండి, ఒక పక్క గాయాలతో దుర్వాసన కొడతా ఉంటది పౌలయ్య దేహం. నిజంగా ఆ అమరావతిలో ఉన్న జ్ఞానయ్య గారు, ఆయన కాళ్ళు గాయాలైపోయి దుర్వాసన కొట్టేదండి. ఆయన నోటేమిటి బ్లీడింగ్ వస్తుంటే మాట్లాడుతుంటే కంపు కొట్టేది. శ్రమల్లో అనారోగ్యాల మధ్యలో వాళ్ళు మూలుగుతూ వాక్యాన్ని చెప్తుంటే సంఘము భరించిందంటే తోసేయలేదంట. దేవదూతను చూసుకున్నారంట, యేసు ప్రభువుని చూసుకున్నారంట అండి కాపరిని. ఏమండి, ఈ రోజుల్లో మనం చూసుకుంటామండి, మనం ఎవరిని చూస్తాం తెలిసినా మేకప్లు వేసేవాడిని, టక్కులు టై వేసుకొని గెడ్డలు పిల్లి గెడ్డలు పెట్టుకొని కోట్లు వేసుకొని తిరిగేవాడిని, కార్లు వడ్డీలకు లోన్లు తెచ్చుకొని తిరిగేవాళ్ళని వాళ్ళని చూస్తాం బాగా. ఏమండి, అలాంటి వాళ్ళని చూస్తాం. దైవిక స్వస్థతలో ఉండి ప్రాణముతో సహా ద్వేషించి ఆత్మలకు పరిశుద్ధత నేర్పేటువంటి కాపరిని చూసేవాళ్ళు ఎవరు లేరండి. చూడండి, సంఘము నిమిత్తమే కదండి దైవజనుడు దైవిక స్వస్థతలో ఉండి ప్రసవేదన పడేది, సంఘం నిమిత్తమే కదా.
ఏమండి, నీ కొరకు దైవజనుడు ప్రసవేదన బట్టి పడి నీకు ఉపదేశాలు చేస్తుంటే నీకు అర్థం కాదు. ఎవడో ప్రసంగాలు కావాలి నీకు? ఎవడో ప్రసంగాలు కావాలి నీకు? ఎవడో బోధలు కావాలి నీకు? బోధించేవాళ్ళు ఎవరో చూడు. రోగాలు మీద పడుతున్నా వాళ్ళు ఎలాగున్నారు తెలిసిన? సంఘాన్ని పరిశుద్ధత వైపు నడిపించడానికి వాళ్ళు తమ ప్రాణాలు పెడుతుంటే గలతీ సంఘం ఎలాగుంది తెలిసిన? దేవదూతలను చూసుకున్నారంట, యేసు ప్రభువుని చూసుకున్నారంట. కంటిన్యూ చేయనా? ఎన్నో వచ్చిన నాన్న? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం కూడా చూడొచ్చు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. చూసారా? మీ నిమిత్తమై నాకు కలిగిన శ్రమ. ఏమండి, నేను కూడా చక్కగా ఉద్యోగం చేసుకుంటూ మీకులాగా చక్కగా సుఖభోగాలు అనిపిస్తూ సరదాగా తిని తిరగచ్చు, కానీ నన్ను ఎవడు కాదంటాడు చెప్పండి? సంఘము నిమిత్తమై దేవుడు కోరుకున్న జీవితాన్ని దైవజనుడు చేయాలి. ఏమండి, గమనిస్తున్నారా? దేవుడు కోరుకున్న జీవితం దైవజనుడు చేయాలి. అందుకొరకు సమస్తమును పెంటతో సమానంగా నష్టంగా ఎంచుకున్నాడంటండి దైవజనుడు. అలాంటి దైవజనుని సంఘం ఎట్ట చూస్తుందో తెలిసిన? ఎట్ట చూస్తుంది? దేవదూతను చూసినట్టు చూస్తుందట. ఎలా చూస్తుంది? యేసయ్యను చూసినట్టు చూస్తుందంట. 15వ వచనం చదువునా? గలతీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదువు. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? మీరు చెప్పుకునేటువంటి ధన్యత ఏమైంది? సత్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకిచ్చి వేసి ఉందురని. చూడండి, ధన్యులంటే ఎవరు? దైవజనుడు కొరకు కళ్ళు ఓడబీకి ఇచ్చేవాళ్ళు. ఏమండి, కుమారమ్మ కళ్ళు ఓడబీకి ఇస్తారా? ప్రభాకరయ్య కళ్ళు ఓడబీకి ఇస్తారా? రాజయ్య, గలతీ సంఘస్థులు పిచ్చోళ్ళు అనుకుంటా, వాళ్ళకేం మెంటలేం కదా, వాళ్ళకి తెలివితేటలు లేవనుకుంటా. ఏంటి, కళ్ళు లేకపోతే రాయపు గారు ఎవడని చూస్తాడా? ఏంటంటే దైవజనుడికి కళ్ళు ఇవ్వటానికి కూడా సిద్ధపడిపోయారంట సంఘం. అంటే సంఘానికి తన దేహం విలువైంది కాదు. ఎవరు విలువైన వాళ్ళు? దైవజనుడు విలువైన వాడు అంటయ్యా. సురేష్ అయ్యా, ఏం చెప్తాం కొడుక? ఏం ట్రైనింగ్ ఇచ్చారంట వాళ్ళు? ఏం ట్రైనింగ్ ఇచ్చారు నాన్న? సంఘానికి ఏ జీవితం నేర్పారు? పేదలు ఎవరు ఇప్పుడు? పరిశుద్ధులు, అపోస్తులు, ప్రాణంతో సహా ద్వేషించే పేదల కోసం అంట కళ్ళు ఓడబిగిస్తారంట. రాబట్టయ్యా, ఏం చెప్తాం కొడుక? ఈ రోజున మందిరం అవసరాలంటే ఏమోలేండి, నేను మాట్లాడకూడదు. దేవుడు నాకు ఇచ్చిన పిల్లల బంగారం. అంతేనండి రాయపు గారు. నువ్వెప్పుడైనా కనికరపడ్డారండి? ఏంటనుకుంటున్నారు మరి? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గమనించారండి, ఒక తండ్రిగా దైవజనుడిగా నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. లేఖనాలు చెప్తున్నాయి తన సేవకుని కొరకు ధన్యులు. మళ్ళీ చదువునా మాట? 15 వచనం 4:15 చదువు. మీరు చెప్పుకునే ధన్యత ఏమైనది? మీరు చెప్పుకునే ధన్యత ఏమైంది? సత్యమైతే మీ కన్నులు ఊడబీకి. ఎందుకని? పేదలను కనికరించి కటాక్షించాలి కదా, అదే ధన్యులు. అలా పేదలను కటాక్షించిన వాళ్ళు ఎవరంట? ధన్యులు అని చెప్పబడింది. ఊడబీకి నాకు ఇచ్చి వేసి ఉందురని. సత్యమైతే ధన్యులు అనే మాటకు అర్థం మీకు తెలుసు కాబట్టి మీ కన్నులు కూడా దైవజనుడికి ఓడబీకి ఇచ్చేసేంత, అంటే వాళ్ళ జీవితాన్ని కూడా దైవజనుల కొరకు పణంగా పెట్టేసే సంఘం అండి. గలతీ పత్రిక మొత్తం చదవండి. మరి వాళ్ళు ఏ విన్నారు, ఏ విధంగా బతికారో చూడండి బైబిల్లో. ఈ రోజున అలాంటి కనికరం, అలాంటి త్యాగం మన జీవితంలో వస్తుందండి. ఈ రోజున గుర్తుపట్టే వాళ్ళు ఉన్నారంటారా? ఆలోచించండి ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ 3వ దినాన శుద్ధీకరణ కూటంలో మన జీవితంలో ఒక చక్కటి నిబంధన కలిగి ఉండాలి. ప్రభా, ఇదిగో నేను చక్కటి తీర్మానం చేసుకుంటున్నానయ్యా. ఆ రోజున సంఘంలో పేదలైన అపోస్తులని వాళ్ళు ప్రాణాలు కూడా పెట్టి దేవదూతల వలె వాళ్ళ రోగాలతో బాధపడుతుంటే దైవజనులు వాళ్ళ దుర్వాసన, వాళ్ళ శ్రమలని సంఘం మోసిందంటండి. దేవదూతల్లాగా మోసిందంట. యేసుక్రీస్తును మోసినట్టు మోసారంటండి. చూసారా?
వధలో మౌనంగా ఉన్నాడంట దావీదు. నోరు తెరవలేదంట. ఒక గుడ్డోళ్ళలాగా ఉన్నాడంట, ఒక మోగోళ్ళలాగా ఉన్నాడంటండి. ఈ రోజున కనికరం కలిగిన మనసు ఎన్ని కార్యాలు చేస్తుందో చూడండి. నీ శత్రువులందరూ నిన్ను దూషిస్తుంటే నోరు తెరవని జీవితం ఇచ్చేది ఏమిటో తెలిసిన కనికరము కలిగిన మనసు. అందుకని యేసు ప్రభు కొత్త నిబంధనలో కూడా మీరు పోయి కనికరమును నేర్చుకోండి అని రాశాడు. ఏండి, కనికరాన్ని అంటే మనం నేర్చుకోమని కొత్త నిబంధన సంఘానికి యేసు ప్రభు బోధించాడండి. ఎవరికి అర్థమైంది? గమనించారా? పరిశుద్ధులైనటువంటి వాళ్ళ నీడ తగిలితేనే, పేతురు నీడ తగిలితేనే చచ్చినోళ్ళు లేచారు. పౌలయ్య నడికట్టు తగిలితే, వాళ్ళు వస్త్రాలు తగిలితేనే. ఏంటండి ఆ ప్రతిష్ట కలిగిన జీవితం? బిడ్డలారా, ఒక పరిశుద్ధులు ఎలాంటి వాళ్ళు తెలిసిన, మనం ఎంత ఘోర పాపులమైనా మన కొరకు అడ్డుపడి నీతిమంతుడు ఎవడో తెలిసిన దైవజనుడు. నీతిమంతులైన సేవకులు పాపిని కనికరించమని అడ్డుపడి మొరపెట్టేవాళ్ళు. నీతిమంతులైన దైవజనుడు ఒక మనిషి మీద కనికరం చూపించకపోతే ఇక అతన్ని రక్షించడం చాలా కష్టం. అందుకనే మరి మన ఆత్మలు రక్షించడానికి దైవజనులు కనికరం కలిగిన మనసుతో మనల్ని ప్రేమిస్తూ ఉంటారు. మనం ఎంత విసికిచ్చినా, ఎన్నిసార్లు ద్వేషించినా, వాళ్ళను విడిచిపెట్టి దూరంగా బతికినా వాళ్ళు మాత్రం, దైవజనులు మాత్రం ఏ మనిషిని పోగొట్టుకోరు, ఏ మనిషిని కూడా విడిచిపెట్టరు. కనికరం కలిగిన మనసుతో క్షమిస్తూ ఉంటారు. కాబట్టి ఈ రాత్రి వేళలో 3వ సెక్షన్లో మనందరం కూడా దిద్దుకుందాం. అలాంటి కృప యేసయ్య మనందరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. తెరుద్దాం, నోరు తెరుద్దాం నాన్న, నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రం నాయన. చేద్దాం నాన్న. నోరారా ప్రార్థన చేయకూడదా? నోరారా ప్రార్థన చేయకూడదా? మనసారా ప్రార్థన చేయకూడదా? ప్రభువుని బ్రతిమలాడుకోకూడదా? మన ఎడల కనికరం చూపించేటువంటి దేవుడు కదా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు రాత్రి కూడా ఈ శుద్ధీకరణ కోటల్లో ఎంత శ్రేష్టమైన 41వ కీర్తన ద్వారా దేవా మాతో మాట్లాడుతున్నావు నాయనా. నీ స్వరాన్ని వింటూ ఉండగానే మా బ్రతుకుల్లో కనికరాన్ని సంపాదించుకొని బ్రతకడానికి కృప దయచేయండి. కనికరం మమ్మల్ని ఆపత్కాలంలో కాపాడిద్దయ్యా, మా ప్రాణాన్ని కాపాడిద్దయ్యా, భూమండలమే ధన్యులుగా చేసిద్దయ్యా. అయ్యా, ఇదిగో మాకు రోగములు కలగా మమ్మల్ని రోగాల నుంచి విడిపించిద్దయ్యా, మమ్మల్ని స్వస్థపరిచేది అయ్యా నీ కనికరమే నాయన. అయ్యా, కనికరం కలిగినప్పుడు ఇదిగో కనికరం కలిగిన దేవుడు పాపములు కూడా క్షమిస్తాడని ఇదిగో దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈ రోజున మన ప్రాణాన్ని పాతాళం నుండి తప్పించేది దేవుని యొక్క కనికరం అని జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, బ్రతికొండంగా కనికరం కలిగిన మనసు, క్షమించే మనసు. అయ్యా అయ్యా అయ్యా, దావీదు శత్రువులందరూ కలిసి శోధిస్తున్నప్పుడు, నిందలేస్తున్నప్పుడు నోరు తెరవలేదంటయ్యా. వధలో మౌనంగా నిలబడ్డాడంటయ్యా. ఒక గుడ్డోడు నిలబడ్డాడంటయ్యా దావీదు. నోరు తెరవలేదంటయ్యా దావీదు. అయ్యా 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 అయ్యా, నీ వాక్యమును మా ముందర వెల్లడిపరిచావు నాయన. అలాంటి బ్రతుకులు మాకు కావాలయ్యా, అలాంటి జీవితం మాకు కావాలయ్యా. అలాగ దిద్దుకోవడానికి కృప దయచేయ్యా, అలాగ బ్రతుకులు మార్చుకోవడానికి కృప దయచేయ్యా. అయ్యా, మమ్మల్ని దాటిపోవద్దు నాయన. నీ కనికరాన్ని మేము కలిగిన వారిగా బ్రతకాలని నువ్వు కోరుకుంటున్నావు నాయన. అయ్యా 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 అయ్యా, ఈరోజు రాత్రి 3వ దినాన శుద్ధీకరణ కూటల్లో మాతో తేటగా మాట్లాడుతూ వచ్చావయ్యా. గలతీ సంఘంలో ఉన్న బిడ్డలు దైవజనుడు రోగాలతో ఉంటే అసహించుకొని తోసేయలేదంటయ్యా. రోగాలతో ఉంటే ఆయన భరించుకున్నారంట, దేవదూత వలె చూసుకున్నారంట, యేసుక్రీస్తునకు వలె చూశారంటయ్యా. అయ్యా 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 అయ్యా, ఎంత చక్కటి మనస్సాక్షి కలిగిన సంఘం అయ్యా. అయ్యా అయ్యా, ఈరోజు రాత్రి ప్రభా శక్యమైతే గలతీ సంఘం దైవజనుడి కొరకు గుడ్లు కూడా, కన్నులు కూడా పీకిచ్చేస్తారంటయ్యా. ఎంత చక్కటి అనుభవాలు జ్ఞాపకం చేస్తున్నావు నాన్న. అయ్యా, మేము పరిశుద్ధులు, అపోస్తులు, పేదలు, ఆత్మ సంబంధమైన పేదలు దైవజనులు అయితే నాయనా, శరీర సంబంధమైన పేదలను కూడా కనికరించి కటాక్షించే ఒక శ్రేష్టమైన మనసు కలిగి ఉండడానికి కృపద ఇచ్చేయండి నాయన. నీ సత్యవాక్యంలోంచి మాతో మాట్లాడి ఈ 41వ కీర్తన లేకపోతే కనికరం అనే దానిని మేము చూడలేంగా అయ్యా. దావీదుకు తెలిసే రుచి చూసి దావీదు 1000 మంది ప్రజలు దీన్ని నేర్చుకున్నట్లుగా
ఒక గీతం పాడి 41వ కీర్తన అంతా కూడా పాడి దేవుని స్తుతించాడయ్యా. ఇదిగో రాబోయే తరాలకు మేము కనికరాన్ని కలిగి ఉండాలని నీ సత్యవాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెను. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమె. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా.